హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి తాజాగా ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఎలిమినేషన్లో నెవర్ బిఫోర్ ట్విస్ట్ అని చెప్పవచ్చు. ఇక ఈ వారం మొత్తం నామినేషన్స్లోకి 6 మంది కంటెస్టెంట్స్ రాగా వారి ఓటింగ్ అయితే భారీగా జరిగిందని చెప్పవచ్చు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా రోజు రోజుకి ఒకరి స్థానాలు ఒకరికి మారుతూ తారుమారు అవుతూ ఓటింగ్ అయితే జరిగింది. ఇక కాసేపటి క్రితం వరకు ఈరోజు ఖచ్చితంగా సోనియా ఎలిమినేట్ అవుతుంది అని అందరూ భావించారు. కానీ నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఈ వారం సోనియా ప్లేస్లో పృథ్వీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం అయితే జరిగింది. మొదటగా ఈ వారం ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగార్జున చివరికి ఎలిమినేషన్ జోన్లో సోనియా అలాగే పృథ్వీని ఇద్దరిని నిలబెట్టడం అయితే జరిగింది. దీంతో నిఖిల్ అయితే షాక్ అయ్యాడు. ఈ ఇద్దరిలో ఒకరు ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతున్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చూస్తూ ఉండిపోయాడు. ఈ సమయంలో నాగార్జున మాట్లాడుతూ, నిఖిల్, నువ్వు నామినేషన్స్ సమయంలో నీకు ఇచ్చిన ఆఫర్తో నువ్వు వీరిద్దరిలో ఒకరిని సేవ్ చేసింటే ఒకరు ఈరోజు సేవ్ అయ్యేవారు కదా అంటూ అడగడంతో, సార్ నేను ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను దానికి కట్టుబడి ఉన్నాను అంటూ నిఖిల్ చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత నాగార్జున ఎలిమినేషన్ ప్రాసెస్ని ప్రారంభించి చివరికి అందరికీ ఉత్కంఠతను తెరదించుతూ, పృథ్వీ, నువ్వు ఎలిమినేట్ అయ్యావు, నువ్వు హౌస్లో ఉన్న వారందరికీ బాయ్ చెప్పేసి ఇక్కడికి వచ్చేసే, నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను అని చెప్పి సోనియా నువ్వు సేవ్ అయ్యావు అంటూ ప్రకటించాడు. ఇక సోనియాను కాపాడటానికే బిగ్ బాస్ పృథ్వీని బలి చేశారు అంటూ పృథ్వీ ఫ్యాన్స్ బీభత్సమైన కామెంట్స్ చేస్తున్నారు బిగ్ బాస్పై. ఇక సోనియా ప్లేస్లో పృథ్వీని ఎలిమినేట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.